తెలంగాణ జనహితం అనేటువంటి గీతాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు అందరం పాడుకున్నాం. తెలంగాణ అవతరించిన తర్వాత ఇది ఒక రాష్ట్ర గీతంగా గేయంగా అమలు చేస్తారు కేసీఆర్ గారు అనుకున్నాం. మరి ఆ రోజు అమలు చేయనప్పుడు ఎందుకు కవిత గారు లేఖ రాయలేదు, వాళ్ళ నాన్నగారి ఎందుకు ప్రశ్నించలేదు? అదే రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమ భావజాలాన్ని కొనసాగిస్తూ ఇలా అంబేద్కర్ గారు రాసిన గేయాన్ని మొన్న పోయిన సంవత్సరం గత సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి కవిత గారు సరే, మన పల్లె రవికుమార్ అన్న గారు ఎంత సమర్థించుకున్నా నష్టమైతే బీఆర్ఎస్ పార్టీ జరిగింది. అది వాళ్ళ ఇంట్లో వ్యవహారం. అది ఇంట్లో వ్యవహారం వీధిలోకి వచ్చింది, వీధుల నుంచి రాష్ట్రంలోకి వచ్చి ప్రపంచానికి పాకి. దీని వెనక ఇది ఎట్లుందంటే, కవిత గారి వ్యవహారం చూస్తే ఎట్లుందంటే, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. అత్త మీద కోపం వినపడుతుందని వినపడుతుంది మనోహర్ గారు. మీ వాళ్ళు ఎవరో ఫోన్ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే వెనకటికి అత్త కోడలను తిడితే కోడలు ఏం చేసింది, అత్తను ఏమనలేక ఆ మట్టి పాత్ర అంటే దాన్ని దుత్త అంటారు. అది మజ్జిగ పెరుగు అని దాచుకునేది వెనకాలంలో. ఆ మట్టి పాత్ర మీద పగల కొట్టేది. అట్లా కవిత గారు ఏం చేస్తున్నారు, అన్న మీద కోపాన్ని, తండ్రి మీద కసిని. కానీ మీ పార్టీలోనే మీ మంత్రి స్వయంగా కొండా సురేఖ గారే కమిషన్ లేకపోతే పనులు జరగట్లేవని ఆమె కూడా స్వయంగా ఒప్పుకున్నారు కదా. సునీతారావు గారు ఉన్నారు, వినండి. సునీతారావు గారికి నోటీసులు ఇచ్చారు, వారు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత అంత సమసిపోయింది, వివాదం మొత్తం కూడా సమసిపోయింది. వివాదం అంతా కూడా సమసిపోయింది. అదేలా కొండా సురేఖ గారు ఎవరి గురించి మాట్లాడారు? గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా ఉండే, ఇప్పుడు నేను నిజాయితీగా ఉన్నా, ఇగో పాఠశాల కట్టిస్తున్నా 4 కోట్లు అని చెప్పారు. లేదు బీజేపీ ప్రభుత్వంలో అట్లున్నది, కేంద్ర మంత్రులు అట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆమె చెప్తే దాని ఇంకేమో దొరికిందిరా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు చేసుకుని ఏమైతే వాస్తవాలు అనేవి ఎక్కడికి పోవు. ఆయన ఇప్పుడు మన కవిత గారి గురించి మాట్లాడుతున్నాం. మరి రవికుమార్ గారు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, మరి కవిత గారి మీద ఎందుకు చర్యలు లేవు? మరి దెయ్యాలు అంటున్నారు. ఆ దెయ్యాలు ఎవరు? ఆడ దెయ్యాలా, మగ దెయ్యాలా, కొరివి దెయ్యాలా? బాబు ఆయన అసలే బక్క ప్రాణం. ఇలా ఆవిర్భావ దినోత్సవం ఆయన ఎక్కడో ఒంటరిగా ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఆ దెయ్యాలు ఒంటరిగా ఉన్నాడు పీక తింటే మరి తెలంగాణ సమాజానికి నష్టమే కదా. అదేవిధంగా విచారణ జరుగుతుంది, కాళేశ్వరం విచారణ జరుగుతుంది, నోటీసుల అంశం. మరి అందులో దోషి నిర్దోషి తేలవాలి కదా. నిర్దోష తెలవకపోతే తెలంగాణ సమాజంలో మాయన మచ్చగా ఉంటది కదా. అందుకనే కవిత గారికి ఏం చేస్తారంటే, అమ్మ మీరు చెల్లి గారు, సోదరి గారు, ముందు ఆ దెయ్యాలు ఎవరు కనిపెట్టండి. మీ వల్ల కాకపోతే చెప్పండి. బస్తర్ లో భూత వైద్యులు ఉంటారట, ప్రముఖ భూత వైద్యులు ఉంటారట, వాళ్ళని తీసుకొచ్చి కనిపెట్టండి. ఆ దెయ్యాలని పాల్గొనండి. ఇవన్నీ చేసుకోకుండా మీ ఇంట్లో తాగాదాని కాంగ్రెస్ మీద వేరే పార్టీల మీద అక్కసు వెళ్ళగట్టడం ఎంతవరకు సభమని చెప్పి మాట్లాడుతున్నా. ఇది సరైనటువంటి అంశం కాదు. ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నోటీస్ ఇస్తే కేసీఆర్ గారికి ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లయితే, మరి మీ తెలంగాణ సమాజానికి అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు ఆస్తులు లేవు, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా మీ కార్యాలయానికి పక్క వాళ్ళు అడిగేది. ఇలా తెలంగాణ పత్రికలో నమస్తే తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రజలకు వాటా ఉందా అడుగుతుంది. వాళ్ళ నోటీసులు తెలంగాణ ప్రజలకు వాటా ఉందా అడుగుతుంది. మీరు కట్టినటువంటి ప్రతి కార్యాలయంలో తెలంగాణ ప్రజలకు వాటా ఉందా? వాటా లేనప్పుడు వాళ్ళు ఎట్లా బాధితులు అవుతారు? అట్లాంటి చట్ట విరుద్ధంగా అవినీతి మయంగా పాలించిన వాళ్ళు శిక్షించాలని ఏదో కాంగ్రెస్ అధికారం అప్పచెప్పింది. కాబట్టి కవిత గారు ఎంత మాట్లాడినా ఏం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే, నిష్ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనం. ఎందుకంటే 100 కోట్ల లిక్కర్ కేసులో జైలు పోయించిన కవిత నీతులు మాట్లాడుతుంటే, లేఖలు రాస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అంతేకాకుండా 100 ఎకలు. ఓకే మనోహర్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను. మీ సిగ్నల్ సరిగ్గా లేదు. మనోహర్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతాను. రైట్, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మొత్తం మీద దాచుకున్న దానిని పంచుకోవడానికి జరుగుతున్న ఇంటి గొడవ మాత్రమే అని నిన్న కేంద్ర మంత్రి స్వయంగా కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు. నిజంగా ఇది ఇంటి పోర్ అనుకోవాలా, లేకపోతే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్ అనుకోవాలా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు సంబంధించినటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారా. ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, ఇది ఇంటి పోరుగా అనేటువంటిది కాదు. ఇది తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి వాడివేడి చర్చ ఏదైతే జరుగుతుందో, శ్రీమతి కవిత గారు ఏదైతే ఉందో, తన రాజకీయ అస్తిత్వాన్ని మొదలుపెట్టినప్పుడు తను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురుగా తన రాజకీయాలకు రాలేదు.
ప్రథమంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తను 2006వ సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఆ రోజున ఉన్నటువంటి జలదోపిడీ పైన ఏదైతే ఉన్నదో జలదోపిడీ పైన జరుగుతున్నట్టు అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆ రోజు విద్యాసాగర్ సార్ గాని వీళ్ళందరూ ఈ యొక్క భావజాలాన్ని అంతా ముందుకు తీసుకుపోయే విధంగా జాగృతి సంస్థ స్థాపించేసి జాగృతి అనేటువంటిది ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో ఏదైతే జరిగిందో, ఏదైతే గణపతి నవరాత్రుల ద్వారా జనాన్ని సమీకరణ ఎట్లయితే చేసిల్లో అదే పద్ధతిలో బతుకమ్మలు అనేటువంటి దాని ద్వారా సంస్కృతికి పునర్జీవనాన్ని చేసి ఈ సంస్కృతుల ద్వారా ఈ యొక్క సబ్బండ జాతులను ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేసి ముందుకు తీసుకుపోవాలని ఒక కృతనిశ్చయంతో నాడు బీఆర్ఎస్ పార్టీ, నాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఆ తెలంగాణ ఉద్యమానికి ఒక పెట్టను గూడవాళ్ళ పనిచేసినటువంటి శక్తి, మహిళా యుక్తి ఆమె కవిత గారు. ఈ రోజు కూడా మేము తెలంగాణ సమాజానికి ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి ప్రయత్నమే చేసినాం.